బాధగా ఉంటుందండి. నాకు ఇది జరగట్లేదు అని బాధతో ఏడుచుకుంటూ వస్తారు. నేను అడుగుతాను, మీరు ఇంత డెస్పరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు, పట్టుదలతో ప్రార్థన చేస్తారా? దేవా నువ్వు చేయాల్సిందే, దేవా నువ్వు జరిగించాల్సిందే అని ఎంతమందికి ఆ పట్టుదల ఉంది? ఆ పట్టుదల ఉన్నట్లయితే దేవుడు జరిగించడా? నా విషయంలో నేను మీ ముందు ప్రత్యక్ష సాక్షినండి. నా జీవితంలో ఆ డెస్పరేట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను పట్టు వదలకుండా ప్రార్థన చేస్తాను, పట్టుదలతో ప్రార్థన చేస్తాను. నాకు ఆ భారం అంతా పోవాలి, నాకు జవాబు రావాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా జవాబునిస్తాడు. ఈరోజు ఆ కన్నీటి ప్రార్థనతో ఈ సేవ ప్రారంభించబడ్డది. కన్నీటి ప్రార్థనే దీనికి ఫౌండేషన్. ఏ మనుషుడు కాదండి, కన్నీటి ప్రార్థనే, కన్నీటితోటే ప్రారంభించబడ్డది. కన్నీటితోటి ఈ రోజు వరకు వెళ్తుంది. కన్నీటితో విత్తువాడు సంతోష పనులు కోస్తాడంట. రాత్రంతా ఏడుపు కలిగినను ఉదయాన్నే సంతోషం ఇచ్చే దేవుడు. కన్నీటి ప్రార్థన అవసరము. మీకు కన్నీరు రావట్లేదా? అడిగండి, దేవా నా బండబారిపోయిన హృదయాన్ని పగలగొట్టయ్యా, పగలగొట్టు. ఇంత నీచమైన దరిద్రమైన స్థితిలో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన రావట్లేదా? ఆ స్థితిని చూసైనా దేవా నాకు సహాయం చేయ, మా స్థితి ఇలా ఉన్నాయా నా మొర పెడితే దేవుడు ఆలకించాడు. అయ్యో నా బిడ్డ మొర పెట్టుకుంటుంది, అయ్యో నా బిడ్డ ఇంత ఆసక్తితో నన్ను వేడుకుంటుంది అని ఆయన హృదయం కదిలించబడదా? మామూలుగా వచ్చి దేవా జరిగించయ్యా, అవునయ్యా, ఆమెనయ్యా, నేను వచ్చానయ్యా, నేను చేశానయ్యా కాదండి. అది కదిలించదు దేవుడి హృదయం. కన్నీటి ప్రార్థన. అందుకని కీర్తనలు 56:8 చూసినట్లయితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవలలో కనబడును గదా. అవి నీ కవలలో అంటే ఆయన పుస్తకములో కనబడతాయి. అంటే ఏంటది? మన కన్నీళ్ళు అంట ఆయన బుడ్డిలో మాత్రమే ఉంచుకోడంట, ఆయన పుస్తకంలో రాసుకుంటాడంట, ఆయన పుస్తకంలో ఉంటదంట. ఎన్నిసార్లు కన్నీరు విడిచారా, ఎంతగా కన్నీరు విడుస్తారా అని. అంటే దేవుడికి ఇది ఎంత ముఖ్యమైనది అనుకోండి.